పెద్దరెడ్డిపేట గ్రామంలో సొంత ఖర్చులతో 2 మంచినీటి బ్రోలాను వేయించిన కుమ్మరి లింగయ్య. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని పెద్దరెడ్డిపేట గ్రామానికి చెందిన కుమ్మరి లింగయ్య పెద్దరెడ్డిపేట గ్రామంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో మంచినీటి కోసం తమ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఇటీవల కాలంలో ఓడీఎఫ్లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన కుమ్మరి లింగయ్య తమ సొంత ఖర్చులతో గ్రామంలోని 3వ వార్డు 4వ వార్డులో గురువారం నాడు 2 బోర్లను వేయించారు. 2వ వార్డు కానీ 4వ వార్డు ఉన్నటువంటి మహిళలు మన లింగయ్య సార్ దగ్గరికి వెళ్ళి సార్ గిట ఒక ప్రజల దగ్గరికి వచ్చి మన 2వ వార్డు 4వ వార్డు దగ్గరికి వచ్చి ఇట్లా ఏం సమస్యలు లేని వాళ్ళు బాగా సార్ గారికి గుర్తు తెలిస్తే సార్ గారు వెంటనే ఆ సమస్యని తీర్చి ప్రజలకు మీకు ఖచ్చితంగా నీటి సౌకర్యం అందిస్తాను, మీ యొక్క నీటి సౌకర్యం కొన్ని బోరు వేయించి మీకు ముందుగా నీటి ప్రతి ఇంటికి గడపకు నీళ్లు తాపి ప్రజలకు నేను దాహం తీరుస్తానని చెప్పేసి సార్ గారు ముందుకు వచ్చి ఈరోజు 2వ వార్డులో అలాగే 4వ వార్డులో 2 బోర్లను ఒక 2వ వార్డులో వచ్చేసరికి 200 ఫీట్ తోటి 2 ఇంచుల బోరు, అలాగే 4వ వార్డు వచ్చేసరికి 400 ఫీట్ తోటి 4 ఇంచులు కానీ బోరు వేసి బోరు వేసి సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. అలాగే కావున ఈ సక్సెస్ విజయం వెనుకలు ఉన్నటువంటి ఈ ప్రజలకు నీటి సౌకర్యం అందించినందుకు మన కుమ్మరి లింగయ్య గారికి మా వార్డు 2వ వార్డు 4వ వార్డు కాకుండా అలాగే గ్రామ ప్రజల తరఫున సార్కి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ. లింగం సార్ వేపిస్తుండు. ఫస్ట్ మా గల్లీకి లేకుండే ఇప్పుడు వేపిస్తుండు సార్. నీళ్ళ ప్రాబ్లం చూసి వేపిస్తుండు మా సార్. నేను పెద్దరెడ్డిపేట కుమ్మరి లింగయ్యను. అయితే నేను మొన్నటి వరకు ఈ గ్రామంలో ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ డిఫెన్స్లో పనిచేస్తున్నా. అయితే ఈ మధ్యనే మార్చిలో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా. అయితే గతంలో మా ఒక గ్రామ బిడ్డగా నేను ప్రత్యక్ష రాజకీయాలు లేకుండా పరోక్ష రాజకీయాల్లో గ్రామ అభివృద్ధిలో నా పాత్ర కొంత ఉంది. ప్రధానంగా పెద్దరెడ్డిపేట చౌరస్తా ఏదైతే ఉన్నదో ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు సింగురెడ్డి వాళ్ళు అన్నట్టు పెద్ద సమస్య ఉండేది. అప్పుడు ఆ ఆర్చిని ఇంటర్ తీసుకొని ఆ ఆర్చి నిర్మాణంలో నేను కీలక భూమిక పోషించిన. తర్వాత మహనీయుడు అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటులో కూడా నా వంతు పాత్ర నేను కీలకమైన పాత్ర పోషించిన. తర్వాత ఈరోజు యువకులు ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల క్రీడలకు కూడా అభివృద్ధి చేయించాలి, కొందరికి ఎంకరేజ్ చేయాలని చెప్పి క్రికెట్ టోర్నమెంట్ కానీ కబడ్డీ టోర్నమెంట్ కూడా నిర్వహించి కూడా ఒక యువకులు కూడా కొంత ఇన్స్పిరేషన్గా ఉన్నా. తర్వాత సెకండ్ వేవ్ కరోనా వచ్చినప్పుడు గ్రామంలో దాదాపుగా 26 మంది చనిపోయి అసలు ఇళ్ళకి వెళ్ళి బయటకు రాని పరిస్థితుల్లో కూడా నేను కూడా తీవ్రంగా ఒక సాగు అంచులో పోయి వచ్చిన నేను అదే కండిషన్లో వచ్చి గ్రామ అందరికీ తోడుగా ఉండాలని చెప్పి ప్రీపికెట్ చేసుకొని యువకులందరూ సహకారంతో పండ్లు, కూరగాయలు, మెడిసిన్స్, అట్లా ఇంజక్షన్స్, షుగర్ టెస్టులు ఇట్లా అనేక విధాలు కూడా గ్రామ పౌరులకు కూడా అన్నదండగా ఆ రోజులో కూడా ఉన్నా. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న పరిస్థితి నా వరకు నేను నాకు 2 కూతురు అందరూ సెటిల్డ్ కాబట్టి మనం మనుషులను శాస్త్రం కాదు కాబట్టి కొంత జీవితంలో ఏదో కొంత మంచి పని చేయాలన్న కాన్సెప్ట్ తోటి రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని నా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలు రావాలని అనుకున్నా. అందుకు మా మంత్రి గారు దామోదర్ రాజనరసింహ అండదండతోటే ఖచ్చితంగా ఈ గ్రామంలో సర్పంచ్ నిలబడి గెలిచి గ్రామ అభివృద్ధిని ఈ గ్రామాన్ని ఒక కుటుంబంలాగా భావించి అభివృద్ధి చేయాలనుకున్నా. ఈ వారంలో తిరుగుతున్నప్పుడు ఏంటంటే ప్రధానంగా మహిళలు తీవ్రంగా బాధపడుతున్నది ఏంటంటే వాటర్ సమస్య తీవ్రంగా ఉన్నది. గత పాలకులు ఏం చేసిరనేది నేను విమర్శించదలుచుకోలేదు, నాకు అనవసరం.
ఖచ్చితంగా నా వరకు నేను ఏం హెల్ప్ చేయగలనే కాన్సెప్ట్ తోటి ఈరోజు 2వ వార్డులో అట్లాగే 4వ వార్డులో 2 బోర్లు వేయించిన 2 కూడా గ్రాండ్ సక్సెస్ అయినాయి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ మహిళలలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఉత్సాహం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా అనేక ప్రాంతాల్లో కూడా కొంత వాటర్ సమస్య కానీ, మోరీల సమస్య, రోడ్ సమస్యలు ఉన్నాయి. కరెంటు పోల్స్ చాలా డేంజర్గా ఉన్నాయి. ఊళ్ళో మరి చూస్తే ఇళ్ళ మీదకి వెళ్ళి ఉన్నాయి. ఒకటైతే ఇళ్ళ మధ్యలోకి వెళ్ళే పోలు ఉన్నది. ఇది చూస్తున్నప్పుడు నాకు బాధ అనిపించింది. ఈ గవర్నమెంట్ వ్యవస్థ ఏం చేస్తున్నది, ప్రమాదం జరిగిన తర్వాత ఎంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి కూడా ఖచ్చితంగా నేను సీరియస్ తీసుకొని అధికారుల సహకారంతో కూడా పరిష్కారం చేస్తా. ఖచ్చితంగా దామోదర్ రాజనరసింహ బ్లెస్సింగ్స్ ఉంటాయన్నటువంటి పూర్తి విశ్వాసంతో ఈ కార్యక్రమంలో ఉన్నా. సార్ వరకు కూడా అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా. కాబట్టి ఈ విలేజ్లో నా ఒక పౌరులుగా ఇక్కడ జీవిస్తున్నందుకు నేను వీళ్ళందరూ ప్రజల్లో నేను ఒక మమేకమై ఉండాలని చెప్పి ఇది నా దృఢ సంకల్పం అని చెప్పి విజ్ఞప్తిస్తున్నాను.